శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 43వ పద్యం. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమరుదులు అన్నలు మేనమామగారు ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైనా తాను తగలగ వెంట తగలిగారు యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపరుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యమీయలేరు చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ సంసార బంధాలు బంధుత్వాలు ఎంత అశాశ్వతమైనవో ఈ పద్యంలో వివరిస్తున్నారు. ఓ నరసింహస్వామి, మనిషికి తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, ఆప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామలు ఇలా ఎంత పెద్ద బంధుగణం ఉన్నప్పటికీ తాను చనిపోయేటప్పుడు వారిలో ఏ ఒక్కరూ తన వెంట రారు. యమదూతలు వచ్చి తన ప్రాణాలను తీసుకుపోతున్న సమయంలో తనపై ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ బంధువులెవ్వరూ యమదూతలతో పోరాడి ఆ మరణాన్ని ఆపలేరు. తన ప్రాణాలు పోయినప్పుడు ఆ బలగం, ఆ చుట్టాలు అంతా చేరి కన్నీరు కారుస్తూ దుఃఖపడతారే తప్ప తమ ఆయుష్లోంచి కనీసం ఒక్క క్షణం ఇంచుక ఆయుష్ను కూడా అరువిచ్చి బతికించలేరు కదా. కాబట్టి ఈ ప్రాపంచిక బంధాలు, చుట్టాలపై ఉన్న వ్యామోహాన్ని, భ్రమను పూర్తిగా వదిలేసి ఎల్లప్పుడూ భగవంతుడవైన నిన్ను నమ్ముకోవడమే మానవ జన్మకు నిజమైన సార్థకత అని ఈ పద్యం యొక్క పరమార్థం. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ, నరసింహ శతకం సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ తత్సత్.